గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. టీఎస్ టెట్. సో టీఎస్ టెట్ పేపర్ వన్లో ఈరోజు ఎగ్జామ్ జరిగింది కదా, అందులోని క్వశ్చన్. ఈరోజు అంటే ఏంటిది, 08/01/2026 మార్నింగ్ సెక్షన్లో క్వశ్చన్లు. నేను మా ఫ్రెండ్కి ఎలా గుర్తుకొస్తే అలా చెప్పింది. ఎయిర్ పొల్యూషన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. అండ్ సెకండ్ వన్ ఏంటిది అంటే యాక్టివైజ్, ఇంగ్లీష్ అయితే యాక్టివైజ్ ప్యాసివైజ్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి, ఇండైరెక్ట్ స్పీచ్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. అండ్ నెక్స్ట్ వన్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్లో కామా ఎక్కడ పెట్టాలి, పులి స్టాప్ ఎక్కడ పెట్టాలి అని ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చారంట. అండ్ నెక్స్ట్ వన్ అంతః పరిశీలన పద్ధతి నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంట. అండ్ నెక్స్ట్ వన్ అంతః పరిశీలన పద్ధతి గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ నాగార్జున సాగర్ డ్యామ్ అనేది నాగార్జున సాగర్ అండ్ మున్నేరు, ఇది ఏంటిదంటే సహజ పరిశ్రమ సాంఘిక పరిశ్రమ, ఇది సహజ పరిశ్రమ సాంఘిక పరిశ్రమ అని ఇలా క్వశ్చన్ వచ్చిందంట. అండ్ నెక్స్ట్ వన్ ఇంకేమి ఇచ్చిందంటే ఆ తెలుగుకు సంబంధించి ఆలి అంటే అర్థం ఏంటిది, ఆలి అంటే అర్థం ఏంటి అని ఇచ్చారంట. నెక్స్ట్ ఏం చేశాను అంటే ఆలి అంటే నెక్స్ట్ వ్యుత్పత్తి ఉంటాయి కదా, ఉత్పత్తి పదార్థాలు, అందులో కమలాలకు ఆధారం ఏది. నేను క్వశ్చన్స్ చెప్తున్నా కదా, అప్పుడు మీరు వెంటనే ఆన్సర్స్ మీరు వెంటనే అనుకోండి. కమలాలకు ఆధారం ఏంటి. అండ్ ఇంకా పద్యము గద్యము ఈజీగానే వచ్చిందంట. ప్రతి దాంట్లో పద్యం వస్తుంది, నెక్స్ట్ గద్యం వస్తుంది. సో పద్యము గద్యము. అండ్ నెక్స్ట్ వన్ అనువంశికతకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందంట, అనువంశికత. అండ్ నెక్స్ట్ వన్ పరిపక్వతకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందంట సైకాలజీలో. అండ్ నెక్స్ట్ వన్ 13th వన్ ఫర్ ఎగ్జాంపుల్ వికాస సూత్రాల నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంట, వికాస సూత్రాల నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంట. అండ్ నెక్స్ట్ వన్ ఇంకేమడిగారు, ఉపగమకు నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంట, ఉపగమ. అండ్ నెక్స్ట్ వన్ పెంపక పద్ధతుల గురించి క్వశ్చన్ వచ్చిందంట. సో పెంపక పద్ధతుల నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంట. అండ్ స్టూడెంట్ సెంటర్డ్, సో ఒకటి ఇచ్చి వాక్యం ఇచ్చి ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది టీచర్ సెంటర్డా స్టూడెంట్స్ సెంటర్డా అని క్వశ్చన్ ఇచ్చారంట. టీచర్ సెంటర్డా స్టూడెంట్ సెంటర్డా అని ఒక క్వశ్చన్ ఇచ్చారంట. అండ్ నెక్స్ట్ వన్ ఇట్లా ఇంగ్లీష్లో అయితే ఇట్లా రాకెట్ అని ఇచ్చి ఇస్రో రాకెట్ లాంచ్ ఆర్ లాంచెస్ అని ఇచ్చారంట. లాంచ్ వస్తుందా లాంచెస్, మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది కదా, డూ డస్ ఎప్పుడు యూజ్ చేసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. నెక్స్ట్ ఏదో క్వశ్చన్ కొంచెం ఐడియా లేదంటే బద్దం భాస్కర్ రెడ్డి అసలు పేరేంటి అని అడిగారంట. అండ్ నెక్స్ట్ వన్ మ్యాథ్స్కి సంబంధించి ఒక క్వశ్చన్, ఒక చదరపు మీటరు ఈజ్ ఈక్వల్ టు ఎన్ని చదరపు సెంటీమీటర్లు, ఒక చదరపు మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని చదరపు సెంటీమీటర్లు. అండ్ నెక్స్ట్ వన్ లాభ నష్టాల నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంట, లాభము నష్టాలు ఉంటాయి కదన్నా, అందులో నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంట. అండ్ నెక్స్ట్ వన్ శాతాల నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంట. అండ్ నెక్స్ట్ వన్ నవరసాలు ఏ సమాసము అనే ఒక క్వశ్చన్ వచ్చిందంట. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటిది, రూపణాత్మక మూల్యాంకం ఉంటాయి కదా, మనకు తెలుసు కదా, రూపణాత్మక మూల్యాంకం లోప నిర్ధారణ మూల్యాంకం ఉంటాయి కదా, అందులో కారకాలు ఏంటి, దాని కారకం ఏంటిది అని క్వశ్చన్ వచ్చిందంట. అండ్ నెక్స్ట్ వన్ కరికులంకి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందంట, కరికులంకి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. అండ్ నెక్స్ట్ వన్ మ్యాథ్స్లో ఏం ఇచ్చారంటే సెంటెన్స్లలో ఇచ్చారంట. ఏంటిదంటే మామూలుగా 2 to the power of సంథింగ్ ఏదో ఇచ్చారంట, కానీ దాని ఫార్ములా a to the power of m into n అంటే 2 to the power of ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 2 to the power of అని సంథింగ్ క్వశ్చన్ ఇచ్చారంట. అది మల్టిప్లై చేసే వస్తుందంట ఆన్సర్, మ్యాథ్స్ ఈజీగానే వచ్చిందంట. అండ్ నెక్స్ట్ వన్ a+b = b+a, ఇది సహచర్య ధర్మమా స్థిత్యాంతర ధర్మమా విభాగ న్యాయమా మనకు తెలుసు కదా. సో అలాంటిది ఇది దేనికి సంబంధించింది అని అడిగారంట. నెక్స్ట్ లాభ నష్టాల గురించి అయిపోయింది కదా. సో యాక్చువల్లీ ఉపగమ గురించి కూడా క్వశ్చన్ అడిగారంట. ఇక్కడ రాశాను ఓకే, ఆల్రెడీ అయిపోయింది. ఒక అమ్మ అక్కతో చెల్లికి చెప్పిందంట, అక్కను చూసి నేర్చుకో, ఏదో కొంచెం ఇది అటు ఇటు అయ్యింది వచ్చి నాకు తెలిసి, చెల్లిని చూసి నేర్చుకో, అక్కను చూసి నేర్చుకో, ఇది దానికి సంబంధించింది. ఎందులో అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్ సరిగా చెప్పలేకపోయింది తను. అండ్ పరిపక్వతకి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. ఏ క్వశ్చన్, పరిపక్వత. సో నెక్స్ట్ స్త్రీ యొక్క నానార్థాలు రాయండి అని ఇచ్చిందంట. నానార్థం ఉంటుంది కదా, దాన్ని గుర్తించమని. అండ్ నెక్స్ట్ వన్ 1,60,000 ఉంటుంది కదా, 1,60,000ని ఏం చేయాలంటే గాత రూపంలో రాయాలంట. ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి కదా మనకు, ఆన్సరు ఎంతో సంథింగ్ ఎంతో వస్తుందో అది రాసుకోవాలి. సో శాతాలు ఓకేనా. సో నెక్స్ట్ సైన్స్కి సంబంధించి జఠరస గ్రంథి గురించి వచ్చిందంట.
ఈవీఎస్ ఉంటుంది కదా, జఠరస గ్రంథి గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. అండ్ నెక్స్ట్ వన్ ఆర్టీఈకి సంబంధించిన, సో ఎన్ని క్వశ్చన్స్ అయినాయి, 31 అండ్ 32. ఆర్టీఈ 2009కి సంబంధించిన ఒకటి ఇచ్చిందంట. అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ టీచర్కి వేరే పనులు అప్పగించకూడదు అని ఒక క్వశ్చన్ వచ్చింది, ఏ ఆర్టికల్కి సంబంధించింది అని ఒక క్వశ్చన్ వచ్చిందంట. అండ్ నెక్స్ట్ మన వికాస చిత్రాలు, అమ్మక, పరిపక్వత, అనువంశికత, పద్యం, గద్యం, వ్యుత్పత్తి అర్థాలు. సో తను చెప్పేటప్పుడు నేను ఫాస్ట్గా రాసుకున్నాను కాబట్టి. నెక్స్ట్ సంపూరక కోణం తెలుసు కదా, సంపూరక కోణం విలువ ఎంత. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇలా ఇచ్చారంటే ఏంటిది అంటే ఒక దీర్ఘచతుర ఏదో ఒకటి ఇచ్చి ఆ వస్తువు యొక్క దీర్ఘచతురస్ర వైశాల్యం, చతురస్ర వైశాల్యం రెండూ సమానమైతే దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు ఎంత అని అడిగారంట. వెడల్పు ఎంత, దీర్ఘచతురస్ర వైశాల్యము దేనికి సమానమైతే చతురస్ర వైశాల్యం రెండు సమానం, అప్పుడు దీర్ఘచతురస్ర వెడల్పు ఎంత అని ఇచ్చారంట. దీర్ఘచతురస్ర వైశాల్యం చతురస్ర వైశాల్యం = 10, అది కూడా ఇచ్చారంట 10. అండ్ నెక్స్ట్ మనం 36 ఒక అక్షరానికి తెలుగులో నేను ఇవి అన్నీ అప్లోడ్ చేసిన దానికి చాలా వచ్చినాయి. ఒక అక్షరంకి ఒకటి కంటే ఒక అక్షరానికి 2 లేదా అంతకంటే ఎక్కువ, 2 లేదా అంతకంటే ఎక్కువ ఒత్తులు ఉంటే ఏమంటారు దాన్ని? సంశ్లిష్ట అక్షరమా, ద్విత్వాక్షరమా, సంయుక్తాక్షరమా, ఏ అక్షరం అంటారు? అదొకటి. నవరసాలు చెప్పిన రూపాత్మక కరికులం నుంచి వచ్చింది, లాభ నష్టాల నుంచి క్వశ్చన్ వచ్చినాయి. ఓకేనా. నెక్స్ట్ ఆపోజిట్, ఇంగ్లీష్లో ఆపోజిట్ ఒకటి పెడగాగి ఉంటుంది కదా, పెడగాగి ఈజీగానే వచ్చిందంట, పెడగాగి నుంచి క్వశ్చన్స్ చేయగలిగేటట్లనే వచ్చిందంట. ఇంకొకటి ఏం చెప్పారంటే ఒక కొటేషన్ లాగా చెప్పారు, నేను తప్పు చెప్తే క్షమించండి. మాతలకు మాత సంవత్సరం ఏదో సంథింగ్కి నేత అని ఇచ్చారంట. ఇది ఏ కవి చెప్పారు ఇది అని ఇచ్చారంట. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే గోన గన్నారెడ్డి, బుద్ధారెడ్డి కాదు, గోన గన్నారెడ్డి ఏ శతాబ్దానికి చెందినవాడు అని ఇచ్చారంట. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి నిన్నమొన్న వరకు ఏం చేశారంటే సంధి, ఇది ఏ సంధి, గుణ సంధి అది అని అడిగారు. ఈరోజు ఏం చేశారంటే సంధి అనగానేంటిది, సంధి అనగా విడదీసేదా, అట్లా సంధి యొక్క అర్థం కూడా అడిగారంట. ఓకేనా. సో ఆల్మోస్ట్ 41 క్వశ్చన్స్ అయ్యాయి. ఓకే. సో ఇంకా నేను చెప్పేటప్పుడు కొన్ని మిస్ చేసుకుని ఆల్మోస్ట్ ఎన్ని క్వశ్చన్స్ కవర్ చేశాము, 41 క్వశ్చన్స్ కవర్ చేశాము. సో బీ ప్రిపేర్ అండ్ బీ పాజిటివ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. మీ యొక్క కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఫాస్ట్గా ఏమైనా మిస్టేక్ అయితే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్.